మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ చింత రుక్మందర్రావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, విశేషంగా ఈ ఏప్రిల్ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ గ్రహాల ప్రభావం ఈ మాసంలో ఎలా ఉంటుందంటారు? ఈ ఏప్రిల్ మాసం 2020 సంవత్సరం సింహరాశి వాళ్లకు ఎలా ఉంది అని మనం చూసుకునే ముందు గ్రహాలు ఎక్కడెక్కడ చూస్తే, రాశిలో కేతువు, సప్తమంలో రాహువు, 8లో 4 గ్రహాలు ఉన్నాయి. బుధుడు, కుజుడు, రవి, శని. అదేవిధంగా 9వ స్థానంలో శుక్రుడు, 11వ స్థానంలో గురువు. ఈ రాశిలో కేతువు అంత మంచివాడు కాదు. 7లో రాహు. వీళ్ళిద్దరి నుంచి ఆ తర్వాత మొత్తం గ్రహాలను పైకి వెళ్ళిపోయాయి. రాహుకేతులు దాటి పైకి వెళ్ళిపోయాయి. సంపూర్ణ కాలసర్ప దోషము అంటే సింహరాశి వాళ్ళదే. అంటే రాహుకేతువులు ఎప్పుడు కర్కాటక రాశిని, సింహరాశిని ఇబ్బంది పెడుతుంటాయి. ఎందుకంటే గ్రహణ రూపంలో సూర్యుడి దగ్గర సూర్యగ్రహం, చంద్రుడి దగ్గర చంద్రగ్రహం. ఈ సూర్యుడు ఏం చేశాడు? అష్టమంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ మాసం మధ్యంలో వెళ్ళిపోతాడు, అష్టమ స్థానంలోకి వెళ్తాడు. అంటే అష్టమ స్థానం అంటే ఏమి? ట్రబుల్స్ ఫేస్. అష్టమం అంటే ఐసీయూ, ఆపరేషన్ థియేటరు, అంబులెన్సు, మార్చురీ, ఆపరేషన్ థియేటరు, మన ఇంట్లో బాత్రూము. ఈ ఆకస్మిక స్థానం అంటారు దీన్ని. ఆకస్మిక అంటే అన్ఎక్స్పెక్టెడ్ ప్లేస్ అంటారు అనమాట. ఇప్పుడు అంబులెన్స్ ఎలా వస్తుంది? ఆకస్మిక సడన్గా వస్తుంది, ఓన్ శబ్దం చేస్తూ భయపిస్తూ వస్తుంది. మనం బాత్రూమ్ కూడా అట్లే వెళ్తాం, సడన్గా వెళ్తాం. ఆపరేషన్ థియేటర్కి అట్టే వెళ్తాం, ఐసీయూలోకి అట్టే వెళ్తాం. ఇవన్నీ ఇటువంటిది తెలియజేసేది అష్టమ స్థానం. అక్కడ 4 గ్రహాలు ఆ కాలసర్ప దోషం. జన్మంలో కేతు ఉన్నప్పుడు ఏమిటి? కేతు తల్లేలేదు, తల్లేలేని ఆలోచన ఎందుకుంటుంది అంటే ఇప్పుడు వీళ్ళ డెసిషన్స్ మెటీరియల్ కావు, వీళ్ళు సరిగ్గా ఉండవు. ఒకవేళ సరిగ్గా తీసుకున్న నిన్న ఫలితాలు రావు. అష్టమ స్థానంలో గ్రహాలన్నీ పడడం వల్ల వెహికల్లో కేర్ఫుల్గా ఉండాలి, ఎక్కడ వెళ్ళేటప్పుడు ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలి. బస్సులో చేతులు బయట పెట్టి ప్రయాణించడము, మళ్ళీ 2 వీలర్లు కూర్చోవడం, కాలు ఇట్లా వెడంగా పెట్టి ఇట్లా పెట్టి కూర్చోవడము. ఆ కారు దిగేటప్పుడు డోర్ వెనకాల వెహికల్ చూసుకొని తెరిస్తే ఇంకో వెహికల్ వచ్చేయడము, స్పీడ్ బ్రేకర్లు చూసుకుని ఫోన్ మాడుకుంటూ స్పీడ్ బ్రేకర్లు చూడకుండా జర్నీ చేయడము. ఇవన్నీ జాగ్రత్తలు. అంటే అష్టమ స్థానం అంటే ఆకస్మిక స్థానం. ఆకస్మికంగా ఏదైనా జరిగేదానికి అవకాశం ఉండేటువంటి బలం పెరిగిపోయింది. అష్టమ స్థానం నడుస్తూ ఉంది, రాశాధిపతి అక్కడికి వెళ్ళిపోయాడు. ఇక్కడ బాధకాధిపతి అయినాడు కుజుడు కూడా అష్టమ స్థానానికి వెళ్తున్నాడు. లాభంలో గురువు ఉన్నాడు. వీళ్ళకి అదొక శ్రీరామ రక్ష. ఈ రాశికి పంచమాధిపతి, అష్టమాధిపతి అయిన గురువు లాభంలో ఉన్నాడు. అదొకటి వీళ్ళకి చాలా బాగుంది. ఎన్నున్నా వీళ్ళు ఏదో ఒక దారి దొరుకుతుంది, దైవ బలం ఉంది అని అర్థం. గురుబలం ఉంటే దైవ బలం ఉంది అని అర్థం. అదేవిధంగా కేతు జన్మలో ఉన్నప్పటి తీసుకున్న నిర్ణయాలు సరిగ్గా రావు కాబట్టి హెడ్ఏక్ వచ్చే అవకాశం ఉంది. తలలేదు కదా, తలలేని గ్రహం ఉన్నప్పుడు మనకు తలనొప్పి వస్తుంది, హెయిర్ ఫాలింగ్ స్టార్ట్ అవుతుంది, డాండ్రఫ్ వచ్చేదానికి అవకాశం ఉంది, తలకు దెబ్బతీలిన అవకాశం ఉంది, మతిమరపు, విసుగు, కోపము, అసహనము ఇవన్నీ వచ్చేదానికి అవకాశం ఉంది. వీళ్ళకి ఏం చేయాలో ఆలోచించకుండా నేను చెప్పిందే కరెక్ట్ అనే విధంగా మాట్లాడడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ కేతు ఏం చేస్తాడు? ఏది పడితే కరెక్ట్ అంటూ ఉంటాడు. ఏది కరెక్టో ఏది తప్పో తెలియదు కేతు. ఇప్పుడు ఈ టైంలో వీళ్ళు చికెన్ తినకపోవడం బెటరు. ఈ మాసం అంతా ఈ కేతు మారే వరకు, ఈ మాసం కాదు, ఈ కేతు మారే వరకు. కేతు జన్మలో ఉంటే అసలు చికెన్ తినకూడదు. చికెన్ తింటే అప్పులు పెరిగిపోతాయి, డబ్బు అప్పు రూపంలోనే వస్తుంది. అప్పుడు చికెన్ తినకూడదు. చికెన్ తినకపోతే కొంత కంట్రోల్ అవుతుంది. చికెన్కి కేతుకి సంబంధం అంటే, కేతు గ్రహం అంటే కోడి, కోడి అంటే కేతు. మన ఇంటి చుట్టూ తిరిగే కోళ్ళని కేతు గ్రహాలు. మనకి దాన్ని డైరెక్ట్ తింటా ఉన్నాం, మనకి ఏమవుతుంది? కలియుగ ప్రభావం దాన్ని ఎక్కువ తింటారు ముందు. అదంతే. అది నాకు చికెన్ అంటే ఇష్టం, చికెన్ లేకపోతే తినలేదంటారు, అప్పులు ఉంటాయి. అదే కోడికి బ్రౌన్ రైస్ అంటే ఎర్ర బియ్యం ఉంటుంది, 60 రూపాయల కేజీ. దాన్ని ఫుడ్గా వేస్తా ఉంటే వీళ్ళకి కంట్రోలింగ్, కమాండింగ్ వస్తుంది అప్పుల పైన. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వెళ్ళి రావాలి. తిరుచెందూరు వెళ్ళొస్తే మంచిది, దూరం ఎక్కువ కానీ వెళ్ళొస్తే మంచిది. కేతు గ్రహానికి అక్కడే మోక్షం ఇచ్చింది ఎవరు? ఆ కోడికి జన్మనిచ్చింది సుబ్రహ్మణ్య స్వామి. ఆ కోడి పుంజు బొమ్మను ఆయన జెండా పైన పెట్టుకుంటాడు. ఆ జెండా పైన లేదు కోడి పుంజు కాదు, కేతు గ్రహం. కాబట్టి సంపూర్ణంగా కేతు అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు, రాహుకేతుల అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు, బుధుడు, గురువు, కుజుడు అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు తిరుచెందూరు వెళ్ళొచ్చు.
అక్కడ సముద్రంలో పక్కన ఉంటుంది, సముద్రం ఆనుకునే టెంపుల్ ఉంటుంది. మొత్తం మన కర్మంతా సముద్రంలో కలిసిపోతుంది, నెగటివ్ అంతా. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీరు ఆలోచించి నిర్ణయాలు ఏమీ తీసుకోలేరు. మీ కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. కాబట్టి ఇప్పుడు కేతువు లగ్నంలో ఉన్న వాళ్ళకి ఉంది కాబట్టి మీరు మెడిటేషన్ చేయడం చాలా మంచిది. కేతువు తల లేదు, కానీ ఆయన తల ఏది? ఈ అనంత విశ్వం ఆయన తల. రాహు కడుపు లేదు, తల మాత్రం ఉంది. ఈ అనంత విశ్వం ఆయన కడుపు. రాహుకేతులకు ఏదైతే లేదో అది ఈ విశ్వమే వాళ్ళకి అది ఫుల్ఫిల్ అయింది. కాబట్టి కేతు అంటే మోక్షకారకుడు కాబట్టి అందుకే సన్యాసులంతా పరబ్రహ్మతత్వంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి వీళ్ళు మెడిటేషన్ చేయడం చాలా మంచిది. మెడిటేషన్ చేయాలంటే ఏం మెడిటేషన్ చేయాలండి అంటే ప్రశాంతంగా కూర్చొని ఉత్తరంగా ఒక తెల్లటి క్లాత్ వేసి కూర్చొని స్నానం చేసుకుని బొట్టు పెట్టుకొని అగరబత్తి వెలిగించి ముందర పెట్టుకొని ఓంకారం జపించవచ్చు, ఓం నమశివాయ చెప్పచ్చు, ఇంకేదైనా వీళ్ళ ఇష్టదేవత మంత్రం చెప్పుకోవచ్చు. లేదా గురువుపదేశం పొందుంటే ఆ మంత్రం ఇంకా ఎక్కువ సాధన చేయొచ్చు. నాకు ఏ మంత్రం లేదు అంటే ప్రశాంతం కూర్చొని మీకు ఏం ఆలోచన వస్తుందో ఆలోచన గమనిస్తా కూర్చుంటే చాలు. ఆలోచన రాకుండా చేసేది మెడిటేషన్ కాదు. నాకు ఏ ఆలోచన రాలేదు అని అనుకుంటే అది కూడా ఆలోచనే. మరి ఆలోచన రాకుండా మెడిటేషన్ చేసేది ఏందిడా? నాకు ఎటువంటి ఆలోచన రాలేదు అని అనుకుందాం, అది ఆలోచన అయితేనే కదా ఆ ఆలోచన నీకు వచ్చింది. కాబట్టి ఆలోచనలు గమనిస్తే చాలు. ఇక్కడ ఒకటే మాట, ఎన్ని వస్తాయి? 100 వస్తాయా, 200 వస్తాయా, 300 వస్తాయా? మనం మెడిటేషన్లో కూర్చోగానే ఎవడిని తలుచుకుంటే మనం కళ్ళు మూసుకోలేని కూర్చోలేమో వాడే గుర్తొస్తాడు. ఏది తలుచుకుంటే మనకు విసుగు, కోపం, అసహనం వస్తుందో అదే గుర్తొస్తుంది. నువ్వు కళ్ళు తెరుచుకొని వినగలిగే శబ్దాన్ని కళ్ళు మూసుకొని చిన్న శబ్దాన్ని కూడా వినలేం. కళ్ళు మూసుకొని కూర్చుంటే చిన్న శబ్దం కూడా వినలేం. ఏంది నేను మెడిటేషన్ చేస్తాను డిస్టర్బ్ చేస్తాను అనిపిస్తుంది. కళ్ళు తెరుచుకుంటే టపాలు కలుస్తుంటే కూడా కళ్ళు తెరిచి చూడగలరు. కళ్ళు మూసుకొని చిన్న శబ్దం కూడా వినలేరు. జస్ట్ కన్ను తెరిచి మూడడంలో ఇంత ఎనర్జీ మారిపోతుంది బాడీలో. కాబట్టి ఎంత శబ్దం వచ్చినా ఇది మనము కళ్ళు మూసుకొని వినగలమా లేదా అని ఎంజాయ్ చేయాలి. శబ్దమే రాకుండా కూర్చోవాలి అంటే అది అయ్యే పని కాదు. మన ఆలోచన చేసే రణగుణ ధ్వనులు బయట కూడా ఉండవు. ఇలాగానే అలవాటు పడితే ట్రాఫిక్లో కూర్చొని ప్రశాంతంగా మెడిటేషన్ చేయొచ్చు. ఏది రాని ఆ బస్ సార్ని ఎంత బాగుంది, ఈ ట్రాఫిక్ పోలీస్ ఎంత బాగా విజిలేస్తాడు, అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. వాస్తవంగా అలా చేయగా అవన్నీ కూడా మైనస్ అయిపోతాయి. నీ యొక్క పరబ్రహ్మతత్వం మాత్రమే మనకు వినిపించి కనిపిస్తుంది. ఆ స్థాయికి వెళ్ళిపోవచ్చు. మెయింటైన్ చేయడం ఇంతకు మించి ఏం లేదు. దానికి ట్రైనింగ్ సెంటర్లు ఏమో, ట్రైనింగ్ సెంటర్ మనమే పెద్ద ట్రైనింగ్ సెంటర్. రాని ఎంత పెద్ద శబ్దం వస్తుందో విందాం, దాదో మనం తేల్చుకుందాం. అరే ఇట్లా ఇంకా బాగా ఇంకోటి వస్తే బాగున్నాం. ఇలా చూస్తే అన్ని పక్షుల్లాగా ఎగురుతూ మనలోకి వచ్చి ఇలా ఎగురుతూ వెళ్ళిపోతాయి. వీడి దగ్గర మనకు సీట్ లేదనేసి ఇలా అన్ని వచ్చి వెళ్ళిపోతాయి. చివరికి మనం లాగాలం బ్రెయిన్తో, ఇంకొక ఆలోచన లాగితే కూడా రావు. అంటే 0 లెవెల్స్ తీసుకుని మనమే రావాలి. అప్పుడు మనం హీరో అవుతాము. లేదంటే బిడ్డ ఏడుస్తుంది, చిన్నపిల్లలు ఏడుస్తారు ఆకలికి, వంటింట్లో శబ్దం వస్తుంది, వంట మన కోసం వండటం శబ్దం వస్తుంది, వీధిలో గొడవ పడతారు, అది వాళ్ళ కర్మ. ఇవన్నీ శబ్దాలు వస్తుంటాయి. మనం ఏం చేస్తాం? మనం మెడిటేషన్ చేస్తాం, వీళ్ళందరూ ప్రపంచం అంతా మాస్క్ వేసుకోవాలన్నా లేదు కదా. కాబట్టి ప్రతి ఒక్కదాన్ని ఎంజాయ్ చేసేదని అలవాటు చేసుకుంటే సింహరాశి వాళ్ళకి ఇప్పుడు మెడిటేషన్ అనేది సూపర్. మరి గురుగారు, ఈ మాసంలో వీరికి ధనపరంగా ఎలా ఉంటుందంటారు? కొత్త ఉద్యోగస్తులకైనా, కొత్త వ్యాపారం పెట్టుబడి పెట్టాలనుకున్న వారికి కూడా ఎలా ఉంటుందంట? ఏం చేయాలన్నా వీళ్ళు మెడిటేషన్ చేయాలి. వీళ్ళ వయసు ఎన్ని సంవత్సరాలు 2 నిమిషాలు చేయాలి. 16 సంవత్సరాల అబ్బాయి అనుకోండి, 16 మినిట్స్ మెడిటేషన్ చేసి మళ్ళీ ప్రయత్నించాలి. 50 సంవత్సరాల ఒక నడి వయసు వ్యక్తి అనుకోండి, 50 నిమిషాలు మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చేయకపోతే మౌనంగా కూర్చొనేసి ప్రశాంతంగా చేయాలి. నేను ఎందుకు ఉత్తరంగానే ఎందుకు మలుకోమన్నా, నేను ఉత్తరం వైపు మ్యాగ్నెటిక్ పవర్ ఉంది. తనను తాను ఉద్ధరించుకునేవాడు ఉత్తరంగా మలుకోవాలి. ఇతరులకు ఉపయోగపడేవాడు తూర్పుగా మలుకోవాలి. వేరే వాళ్ళకి హాని చేసేవాడు పశ్చిమంగా మలుకోవాలి. సమాజాన్ని ధ్వంసం చేయాలనుకున్నవాడు, క్షుద్ర పూజలు చేయాలనుకున్న వాళ్ళు దక్షిణంగా మలుకోవాలి. అటు మలుకొని పూజలు చేస్తారు. శ్మశాన సాధనలు ఇవన్నీ కూడా అట్లా దక్షిణంగా మలుకొని చేస్తారు. కాబట్టి తనను తాను ఉద్ధరించుకోవాలంటే ఉత్తరంగా మలుకొని కూర్చోవాలి. ఏదైనా ఒక బొట్టు, విభూది కానీ, గంధం కానీ, కుంకుమ కానీ పెట్టుకొని చేయాలి. చేసి ఇలా ఇది సింపుల్. ఇక్కడ మనమే మంత్రోపదేశం చేయాలి. ఈ వీడియోలో మనం చక్కగా మీకు వస్తున్న వ్యతిరేకమైన ఆలోచనలు ఆటోమేటిక్గా ప్రవాహంలోకి వచ్చి తెల్లబడి మళ్ళీ ఎగిరిపోతుంటాయి. చాలా రిలాక్స్గా ఉంది. అలా చేసుకుంటూ వీళ్ళు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు వీళ్ళు రిలాక్సేషన్ లేదు ప్రస్తుతానికి. రిలాక్సేషన్ లేనప్పుడు వేగవంతమైన నిర్ణయాలు తీసుకోకూడదు. రాంగ్ రూట్లో పోయేసి బండి డాష్ కొట్టినట్టు అయిపోతుంది.
కాబట్టి డెసిషన్స్ తొందరపడకుండా తీసుకోకూడదు. వీళ్ళు ఇంకోటి ఏమంటే పొగిడితే చాలు, సింహరాశి వాళ్ళ బలహీనత పొగిడితే చాలు వీళ్ళు ప్రాణమని ఇచ్చేస్తారు, బండి తాళాలు ఇచ్చేస్తారు, బీరువులో నగలు ఇచ్చేస్తారు. అది వీళ్ళ బలహీనత. కాబట్టి పొగడ్తలకు పడిపోకూడదు. సింహరాశి వాళ్ళకు ఇంకా దగ్గర మార్గము కులదేవత ఆరాధన. కంపల్సరీ వీళ్ళు కులదేవత ఆరాధించాల్సిందే. సింహరాశిలో మకా నక్షత్రంలో పుట్టిన వాళ్ళైతే పితృ ఆరాధన కూడా చేయాలి. మకా నక్షత్రం పితృ నక్షత్రము. మకా నక్షత్రంలో పుడితే అంతకుముందు జన్మలో కూడా వీళ్ళు అదే కుటుంబానికి చెందిన వ్యక్తి అని అర్థము. ఆ వ్యక్తి ఆ ఇంటికి ఒక తాతో వాళ్ళ తాత ఎవరో మళ్ళీ వచ్చి పుట్టాడు. పితృ నక్షత్రంలో మళ్ళీ అంటే అదే వంశానికి బ్యాలెన్స్ షీట్ ఉంటుంది, వచ్చేస్తారు. కాబట్టి పితృ ఆరాధన చేయాలి, కులదేవత ఆరాధన చేయాలి. పితృ ఆరాధన కులదేవత ఆరాధన ఒక మన కుటుంబానికి రెండు కండ్లు లాంటివి. కాబట్టి కులదేవత ఎవరు అంటే ఏం చేస్తున్నారు? నరసింహస్వామిని, వెంకటేశ్వర స్వామిని, మరి తెలంగాణలో ప్రాంతంలో చాలా మంది గొప్పగా చెప్తున్నారు వేములవాడ రాజన్న అని, ఆయన పరమేశ్వరుడు. వీళ్ళంతా పరదేవతలు, యుగ దేవతలు, సృష్టి పాలకులు. వీళ్ళు కులదేవతలు కాదు. కులదేవత అంటే ఎవరి కుటుంబానికి ఎవరి సర్నేమ్కి వాళ్ళకి సపరేట్గా ఒక దేవత ఉంటుంది. చెట్ల కింద పెడతారు. మామిడి చెట్టు, వేప చెట్టు, రావి చెట్టు, మర్రి చెట్టు, ఇట్లా చెట్ల కింద బహిరంగ ప్రదేశాల్లో పంట పొలాల మధ్యలో ఇటుకరాళ్ళు కానీ పుట్టమట్టితో పన్నీరు అన్ని పోసి కలిపి పెట్టి అలంకరించి డిఫరెంట్ పూలు ఉంటాయి. మేము ఈ పువ్వులతో అలంకరిస్తాము, మేము 5 రకాల పువ్వులతో అలంకరిస్తాము, ముగ్గులాగా వేస్తాము దేవుడికి అలంకారము. అది చూస్తేనే మనకు వేరే వాళ్ళు చూస్తే భయం వేస్తుంది. ఆ ముగ్గులు అవన్నీ చూస్తేనే. వాళ్ళ కులాచారం అలా ఉంటుంది. ప్రత్యేకమైన బలులు, నల్ల మేక, నల్ల కోడి, నల్ల పంది అంటారు కొంతమంది మా ప్రాంతంలో. అన్ని 3 బ్లాక్గా ఉండే వాటిని బలిస్తారు. బలిచి ఆ మాంసం నైవేద్యం పెడతారు. ఆన్నే ఉండే మొత్తం అక్కడే తినేస్తారు. తినేసి మిగిలినంతా కూడా అక్కడ పూజ చేసి వచ్చేస్తారు. మిగిలిన వాళ్ళు పిలిస్తే కూడా పోరు, మాకు లేదు ఆ దేవుడు స్వామి అంటారు. అది కులదేవత ఆరాధనలు అలా ఉంటాయి. కొంతమంది నాన్ వెజ్జే పెడతారు, వాళ్ళకి అలా ఉంటుంది. నిమ్మ పండ్లు, గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, అరటి పండ్లే పెడతారు. ఇవి ప్రాచీన కాలంలో అందిపుచ్చుకోవడము అనేది కట్ అయిపోయింది. చాలామంది తెలియకుండా పరదేవతలు అంటే వెంకటేశ్వర స్వామి ఇట్లా చెప్పుకుంటున్నారు. వాళ్ళ కలియుగ దైవం వెంకటేశ్వరుడు, కలి కులగ దైవం కాదు. కాబట్టి కులదేవత తెలియని వాళ్ళు సంగాలి అని ఒక కర్ర ఉంది. ఆ సంగాలి కర్ర మేమే అందిస్తున్నాము. కులదేవత కర్ర లేదంటే సంగాలి కర్ర, ఆ కర్ర తెప్పించుకుని పెట్టి పూజ చేసుకోవచ్చు. ఇంకంతకుమించి వేరే ప్రత్యేకమైన మార్గం లేదు. మునేశ్వరుడని, గురప్పుడని, అంకాల పరమేశ్వరని, ఇట్లా కొంతమంది నాగదేవతని, అవంతా కరెక్టే చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు వీళ్ళకు ఎగ్జామ్ టైం అంటే పరీక్షా కాలము. ఇది తాత్కాలికమే, కొద్ది రోజుల తర్వాత ఆటోమేటిక్గా బాగుంటుంది. రాహుకేతులు వదిలిపోతారు, ఈరోజు కాబట్టి రేపు వెళ్ళిపోతారు. కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఈ పరిహారాలు చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. భారీ పెట్టుబడులు, ప్రయత్నాలు చేయడము లాంటివి చేయకూడదు. దేహ అనారోగ్యము, హాస్పిటల్కి ఖర్చు పెట్టేటువంటి అవసరం రావడము, 8 వస్తానంటే హాస్పిటల్ అని చెప్పాను కదా, లాంటివి చేయకూడదు. వస్తాయి వీళ్ళ ఖర్చులు వస్తాయి. వీళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా అనారోగ్యం చేసి దానికి వీళ్ళు డబ్బులు ఖర్చు అవ్వచ్చు. అనారోగ్యం చేసింది డబ్బు లేదు, గమ్మున ఉంటామా? అప్పు చేసినా హాస్పిటల్కి వెళ్తాం. ఇప్పుడు 8 వస్తానంటే బాత్రూమ్ అని చెప్పాను నేను. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి? ప్రతి ఆదివారము ఒక కొబ్బరికాయ బాత్రూంలో కొట్టి పెట్టాలి. రాత్రి పడుకునేటప్పుడు కొబ్బరికాయ కొట్టి బాత్రూంలో పెట్టి కొద్దిగా కుంకుమ చల్లి తలుపేసేసి తెల్లవాతలేసి దాన్ని డస్ట్బిన్లో వేయాలి. అంటే నైవేద్యము. 8వ స్థానం, అష్టమ స్థానానికి నైవేద్యం. అదేవిధంగా అష్టమ స్థానం అంటే హాస్పిటల్ అని చెప్పిన, మరీ ముఖ్యంగా డెలివరీ హాస్పిటల్ అంటే 8వ స్థానమే. కాబట్టి డెలివరీ హాస్పిటల్కి ఫ్లోర్ క్లీనర్స్, టాయిలెట్ క్లీనర్స్, మాప్ స్టిక్స్, యాసిడ్స్, ఫినాయిల్స్ ఇట్లాంటి ఎక్విప్మెంట్స్ తీసి ఇవ్వాలి గిఫ్ట్గా. మనం ఎంత ఇవ్వగలిగితే అంత. అప్పుడు 8వ స్థానం యాక్టివేట్ అవుతుంది, వ్యతిరేకతను కోల్పోతుంది. శివాలయానికి చీపురు కట్టలు ఇవ్వచ్చు. అవును, శుభ్రమే చేస్తారు కదా. కాబట్టి ఆలయ శుభ్రం మనం కారణమేనామంటే ఆటోమేటిక్ 8వ స్థానం యాక్టివేట్ అయిపోతుంది. ఇవి వీళ్ళు చెప్పుకునే పరిహారాలు. కొద్ది రోజుల తర్వాత ఆటోమేటిక్గా 8వ స్థానం గ్రహాలు వదిలి దూరంగా వెళ్తాయి. గురువు వీళ్ళకి తొందరలో వచ్చి 8వ స్థానాన్ని చూస్తాడు. అప్పుడు వీళ్ళకు అష్టమ శని దోషం కూడా పోతుంది. ఇవి కంపల్సరీ చేసుకోవాలి. దీనికేమి భయపడాల్సిన అవసరం లేదు. మెడిటేషన్ చెప్పేశాను కదా, ఎలా చేయాలో కూడా చెప్పాను కదా. కాబట్టి ఏదైనా మంత్రం ఇస్తే మంత్రము తీసుకునేదానికన్నా ఇట్లాంటి మెడిటేషన్ బెటరు. అది మంత్రం తీసుకుంటే మనం ఎన్ని పనులున్నా మనం ఆకలి దప్పులు కూడా పక్కన పెట్టి మంత్రం చెప్పాలి. అప్పుడే మంత్రం పనిచేస్తుంది. మనం కొద్ది రోజులు మంత్రాన్ని జపించి మన ప్రయోజనాలు పొంది తర్వాత బాగున్నాం అనుకున్న తర్వాత మంత్రం చెప్పేది ఆపాము అంటే మంత్రమే శత్రువు అవుతుంది. అంటే నన్ను అవసరం వాడుకొని వదిలేస్తావా? అది అతిథి కదా మంత్రము. అంటే మనం ఒక అవకాశం లెక్క చేసి అదే శత్రువు అవుతుంది.
ఇప్పుడు నిన్ను ఎవడు కాపాడు నేను చూస్తుంటుంది. మంత్రం ఎప్పుడు శత్రువు అవుతుందో ఇంకా హరిహర బ్రహ్మాదులు కూడా కాపాడలేరు. అంత పవర్ ఉంది మంత్రానికి. మంత్రాలు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. ఒక్కసారి తీసుకుంటే సచ్చే వరకు చెప్పాలి. కానీ అన్నీ ఇస్తాయి. ఏం కావాలి ప్రపంచానికి కూడా చేతి మన కాలకాడ పెడతాయి మంత్రాలు. ఆ స్థాయి తీసుకెళ్తాయి. మన అవసరాలు తీరగానే పక్కన పెడేసామంటే మాత్రం నిన్ను పక్కన పెడేస్తాయి, పట్టి వేటాడేస్తాయి. కాబట్టి మంత్రాలు చాలా శక్తివంతమైన ఆయుధాలు అవి. కాబట్టి అందుకే నేను ఈ మంత్రాలు అనేవి ఎంకరేజ్ చేయకుండా, అవి చాలా పవర్ఫుల్. మనిషి ఎప్పుడు అవకాశవాది, అవసరం తీరగానే కష్టాన్ని మర్చిపోతాడు. అది వర్చువల్గా మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది, ఎక్కడ పోతే అక్కడికి మనకు వశీకారం లేకుండా చేసేస్తుంది. అందుకే మంత్రశక్తి సంపాదించిన వాళ్ళు హ్యాపీగా అడవులకు వెళ్ళిపోతారు. నువ్వు ఉంటే చాలు నాకు అని. ఆ మంత్రశక్తితో వాళ్ళకి ఎవరు కనిపించకుండా మాయమైపోతారు. కావాలంటే ఆ మంత్రశక్తితో పాటలు ఊడిపోతారు. మళ్ళీ ఇంకెక్కడో పోయి కలుసుకొని మళ్ళీ నడుచుకొని పోతుంటారు. ఆ స్థాయికి వెళ్తారు వాళ్ళు మంత్రశక్తితో. సమాజంలో ఉంటే వేరే వాళ్ళు పార్టీలకు పిలవడం, పెళ్లిళ్ళని పిలవడం, రేపు కూడా చెప్పుకుందాం మంత్రం కూడా అనే పరిస్థితి అయిపోతుంది. అందుకు సంసారాశ్రమ ధర్మంలో మంత్రాల ఉద్యోగులకు వెళ్ళకూడదు. శ్లోకాలు కవచాలు కాబట్టి చదువుకోవచ్చు, ఆరాధన చేసుకోవచ్చు. కాబట్టి సులభతరమైన మెడిటేషన్ అనేటువంటిది సింహరాశి వాళ్ళకి చెప్తూనే అందరికీ కూడా మనం తెలియజేశాము. చక్కగా ఇలాగా మన ఆలోచన విధానం అధిగమించేటువంటి స్థితికి వెళ్తే చాలు. కేతు ఉన్నప్పుడు మన మెడిటేషన్ ఈజీగా చేయొచ్చు. కేతు బలం ఉంటేనే మెడిటేషన్ చేయగలుగుతారు, లేదంటే చేయలేరు. కేతు బలం లేకపోతే వాళ్ళు మెడిటేటర్స్ కాలేరు. ఒక మెడిటేటరు, ఒక సాధకుడు, ఒక మంత్ర సాధన, ఒక జీవ బ్రహ్మైక్య రాజయోగం కావాలంటే కేతు బలం ఉండాలి. వీళ్ళు కేతు బలం ఉంది కాబట్టి ఇప్పుడు వీళ్ళు ప్రకృతిని ఆస్వాదించవచ్చు. అలా ఆస్వాదిస్తే వీళ్ళకు ఉన్నటువంటి కష్టం పంచేది. చెప్పుకోవడానికి ఉంటుంది కానీ పంచేది. టోటల్గా ఇంకెన్ని అడిగినా సింహరాశి వాళ్ళకు ఇదే పరిహారం. గురుగారు, మరి మొత్తం మీద ఈ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు.